హలో నమస్తే, వెల్కమ్ టు పిఎస్వి న్యూస్. నేను సుమాన్. ముందుగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు. సో మనం ఇంతకు ముందు గమనించినట్టయితే తాగే నీరు కలుషితం కావడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు రావడం, అలాగే తినే ఆహారం కలుషితం కావడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రావడం గమనించాం. కానీ తాజాగా మనం వేసుకునే దుస్తుల వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నట్టుగా డాక్టర్స్ తెలియజేస్తున్నారు. సో మనం ప్రధానంగా చూసినట్టయితే భారతదేశంలో చీరకట్టు విధానానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని భావించవచ్చు. అలాగే ప్రపంచ దేశాల మహిళలు సైతం ఎంతో సంబరమాశ్చర్యాలకు గురవుతూ ఇక్కడ చీర కట్టుకునే విధానానికి ఆకర్షితులై విదేశీ మహిళలు కూడా చీర కట్టుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నటువంటి ఈ ప్రస్తుత తరుణంలో చీర కట్టుకోవడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని వైద్య బృందం ప్రకటించారు. తాజాగా బాంబేలోని హాస్పిటల్లో 58 సంవత్సరాల మహిళకి క్యాన్సర్ సోకింది. సో దానికి అనేక పరిశోధనలు చేసినటువంటి వైద్య బృందం ఆ క్యాన్సర్కి చీర కట్టుకోవడమే ప్రధాన కారణంగా తేల్చేశారు. సో 13 సంవత్సరాల కాలం నుండి చీర కట్టుకుంటుందని, ఆమె చీర కట్టుకోవడానికి వీలుగా కాటన్తో కూడినటువంటి ఒక దారాన్ని పట్టీని బలంగా బిగుతుగా లాగి కట్టుకోవడం ద్వారా అక్కడ చర్మం ఊడిపోయి అలాగే నల్లబడిపోయి చర్మం ఊడిపోయి అది క్యాన్సర్కి దారి తీసిందని, సో అది చీర కట్టుకోవడం వల్ల వచ్చిన క్యాన్సర్ కాబట్టి దానిని చీరా క్యాన్సర్ అని పిలుస్తున్నారు. సో అదే వైద్య భాషలో చూసినట్టయితే స్క్వామస్ సెల్ కార్నినోమా, SSC స్క్వామస్ సెల్ కార్నినోమాగా పిలుస్తున్నారు. సో బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలో ఈ చీర కట్టుకోవడం వల్ల వచ్చేటువంటి క్యాన్సర్స్ పెరుగుతున్నట్టుగా కూడా వైద్యులు ఆందోళన చెందుతున్నారు. సో కాబట్టి ముఖ్యంగా ఇంతకు ముందు మనం కేవలం నోటి క్యాన్సరు, లేదంటే గర్భాశయ క్యాన్సరు, లేదా బోన్ క్యాన్సరు, అలాగే చెస్ట్ క్యాన్సరు, అలాగే ఇతరత్ర చర్మ క్యాన్సర్ లాంటివి చూసాం. కానీ తాజాగా వేసుకునే దుస్తుల ద్వారా క్యాన్సర్ వస్తున్న విషయం అందరినీ కలవర పెడుతున్నటువంటి విషయం. అలాగే ముంబైలోని RN కపూర్ హాస్పిటల్లో అనేక పరిశోధనలు చేసినటువంటి వైద్య బృందం తాజాగా చీర కట్టుకోవడం లేదా ఇతర దుస్తులు కూడా బాగా టైట్గా బిగుతుగా ఉండే అటువంటి దుస్తుల్ని గంటల తరబడి వేసినట్టయితే అక్కడ చర్మం ర్యాపిడ్ జరిగి చర్మం ఊడిపోయి అనేక చర్మ సమస్యలతో పాటు చివరకు క్యాన్సర్కు కూడా దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయని ప్రకటించారు. సో కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో అలాగే కాశ్మీర్లో కాంగి క్యాన్సర్ కూడా కలవర పెడుతుంది. సో ప్రధానంగా కాశ్మీర్లో అధిక మంచు ఉండడం వల్ల, ఎక్కువ చలి ఉండడం వల్ల కాశ్మీర్లో అంతా కూడా కుండటువంటి మట్టితో కూడినటువంటి కుండలో నీళ్లు పోసుకొని చలి కాగడం అక్కడ ఆనవాయితీగా వస్తుంది. సో అలా గంటల తరబడి బిగుతుగా ఆ కుండలో ముడుచుకొని కూర్చొని గంటల తరబడి చలి కాగడం వల్ల పొట్ట భాగాన, కాళ్ళ భాగాన చర్మానికి క్యాన్సర్ సోకిన కేసులు కూడా నమోదవుతున్నట్టుగా వైద్య బృందం అయితే ప్రకటించారు. సో ఏదేమైనా కూడా ఇంతకు ముందు తినే ఆహారమో తాగే నీరో కలుషితం అయితే వచ్చేటువంటి వ్యాధులు తాజాగా మనం వేసుకునే దుస్తుల ద్వారా కూడా వ్యాధులు సోకే ప్రమాదం అవకాశం ఉంటుంది. కాబట్టి మరింత అప్రమత్తతతో, మరింత అవగాహనతో కలిగి ఉండి వేసుకునే దుస్తుల నుండి తినే ఆహారము తాగే నీటి వరకు కూడా మరింత జాగ్రత్తగా ఉంటేనే ఈ వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకుంటామని తెలియజేస్తూ, అలాగే మరొకసారి ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ సుమన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.